హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఒక మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ముందుకైతే తీసుకొచ్చాను. సో విద్యాశాఖ నుంచి మనకు బంఫర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 35,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ ద్వారా లో డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటారనమాట. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లో డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. సో ఇది మనకు గ్రూప్ సి కేటగిరీ కిందకైతే రావడం జరుగుతుంది. ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి లెవెల్ 2 ప్రకారం సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 19,900 నుంచి 63,200 రూపీస్ పర్ మంత్ అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది బేసిక్ పే మాత్రమే అనమాట. మనకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ సాలరీనే మీకు 35,000 కు పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి మనకు టోటల్గా 10 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక 10 వేకెన్సీస్ని కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీ దగ్గర 12th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టే మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే సో ఇక లో డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. గైస్, అప్లై చేసుకోవడానికైతే మీకు టైపింగ్ స్పీడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇంకా టైం అయితే ఉంటుంది కాబట్టి సో కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్కి సంబంధించి మీరు స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ నామ్స్ ఓన్లీ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. లేదా హిందీలో మీకు 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. సో ఏదైనా ఒక్క దాంట్లో మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 27 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మనకు టోటల్గా 2 stagesలో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. అండ్ అలాగే స్టేజ్ 2లో వచ్చేసి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టైపింగ్ సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఆబ్జెక్టివ్ టైప్ సంబంధించి మనకి ఇక్కడ కంప్లీట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మెన్షన్ చేయడం జరిగింది స్టేజ్ 1కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, పార్ట్ 1లో వచ్చేసి మనకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి 20 questions అయితే రావడం జరుగుతుంది, 20 marks అనమాట. పార్ట్ 2లో వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 questions అయితే రావడం జరుగుతుంది, 20 marks అనమాట. పార్ట్ 3లో వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions. పార్ట్ 4లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 20 questions అయితే రావడం జరుగుతుంది. సో 20 marks అనమాట. అండ్ పార్ట్ 5లో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 questions, 20 marks అనమాట. సో టోటల్గా మనకు 100 questions అయితే రావడం జరుగుతుంది, 100 marks అనమాట. సో టోటల్గా 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది గైస్. ఎవరు ఇక రిటన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి జస్ట్ స్కిల్ టెస్ట్ మనకు క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. సో స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక సిలబస్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలనుకున్నా కూడా మీరు సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళేసి సో ఇక క్వశ్చన్ పేపర్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఎగ్జామ్ ప్యాటర్న్
కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్లోనే. సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఈ నోటిఫికేషన్ మనకు జనవరి 21, 2025 అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మీకు అలా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th February 2025 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 25th నుంచి అంటే రేపటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు 25th నుంచి కూడా ఇక ఆన్లైన్లో ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మాత్రం మనకు 14th February 2025 అనమాట. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో హౌ టు అప్లైలో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇలా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అని కనిపిస్తుంది కదా. సో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడండి స్టార్ట్ డేట్ కనుక చూసుకున్నట్టే 25th January 2025 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఆన్లైన్ లింక్ అయితే క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి మీకు ఆన్లైన్ లింక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవుతూ మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ ఇక్కడ చూడండి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వీళ్ళు వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువైతే ఇవ్వడం జరిగింది కాబట్టి సో చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు. సో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 500 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫీ అయితే మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే ఫస్ట్ అప్లికేషన్ ఫీ పే చేసేసి తర్వాత మీరు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అదేవిధంగా పేమెంట్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో సో వాటిని అయితే మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. సో అది వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి సో మిస్టేక్స్ లేకుండా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.